అందరికీ జైభీం. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఇటీవల వైఎస్ఆర్సీపీ పెనుమార్పుల్ని అంటే ఒక ప్రయత్నం చేసింది అని చెప్పుకోవచ్చు. ఒక కొత్త వ్యక్తిని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని అద్దంకి ఇన్ఛార్జిగా నియమించింది. ఇక్కడ గతంలో అంటే 2024 ఎన్నికలకి పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి పాణి హనుమిరెడ్డి గారు. అయితే ఆయన్ని ఇటీవల ఆయన్ని పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఇది అందరూ కూడా మన సోషల్ మీడియా వేదికగా అన్నీ చూసాం. అయితే అద్దంకిలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ బతికే ఉంది అనడానికి ఒక నిదర్శనం జరుగుతుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఒక నాయకుడు కావాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ క్యాడరు బలంగానే కోరుకుంటుంది. ఎందుకంటే ఇంతవరకు ప్రకటించి ఇన్ఛార్జిని ప్రకటించి దగ్గర 15-20 రోజులుగా వస్తుంది. ఆయన చింతలపూడి అశోక్ కుమార్ గారు అద్దంకి ఇంతవరకు ఎంటర్ కాలేదు. కానీ ఆయన దగ్గరికి రోజు దగ్గర 500 నుంచి 1000 మంది దాకా పిడుగురాళ్ళ అంటే వాళ్ళ స్వగ్రామం పిడుగురాళ్ళ ప్రాంతం కాబట్టి పిడుగురాళ్ళలో ఆయన హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లో ప్రతిరోజు కలవడానికి ఆయన టైం ఒకటి ఇచ్చారు. ఆ టయానికి అద్దంకి నియోజకవర్గం నుండి పిడుగురాళ్ళకి ప్రతిరోజు 500 నుంచి 1000 మందికి పైగా వెళ్ళి ఆయన కలిసి వస్తూ ఉన్నారు. సో ఇది కొంచెం ఆశ్చర్యంగాను కొంచెం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు విచిత్రంగానూ ఉండొచ్చు. ఎందుకంటే గతంలో చూస్తే రవికుమార్ గారు చిలకలూరుపేటలో ఉండి అద్దంకి శ్రేణులందరూ కూడా ఆయన అభిమానులు కావచ్చు పార్టీ శ్రేణులందరూ కూడా చిలకలూరుపేటలో ఆయన కలిసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా ఆయన మంత్రి అయినప్పుడు కూడా చిలకలూరుపేటని ఖచ్చితంగా అద్దంకి ప్రజలు కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాగనే వైఎస్ఆర్సీపీ కూడా పిడుగురాళ్ళకి ఒక రకంగా షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ క్యాడరు బలంగానే ఉంది కనుక వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒక బలమైనటువంటి నాయకుడిని కోరుకుంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు ఒక నాయకుడు కావాలి. ఇంకా ఎన్నికల 3.5 సంవత్సరం టైం ఉన్నప్పటికి కూడా మాకు ఒక నాయకుడు కావాలని వైఎస్ఆర్సీపీ క్యాడరు అద్దంకి నుంచి బలంగా కోరుకుంటుంది. సో అందుకే డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని అద్దంకి వైఎస్ఆర్సీపీ నియమించిందని ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక అద్దంకి నియోజకవర్గ పరిస్థితి చూస్తే అవతల పక్క ఉన్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి నుంచి 4 సార్లు గెలిచారు. ఈయన కమ్మ సామాజిక వర్గం. అదేవిధంగా చివరి దశలో ఎన్నికలకు 2024 ఎన్నికలకి ముందు జస్ట్ 2 నెలలు నెల 15 రోజుల టైంలో అప్పటిదాకా ఉన్నటువంటి 4 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి బాచిని కృష్ణ చైతన్యాన్ని పక్కన పెట్టి అంటే ఆయన కూడా కమ్మ సామాజిక వర్గమే అయినా కూడా ఆయన పక్కన పెట్టేసి ఈసారి రెడ్లకి అద్దంకి ప్రాంతంలో రెడ్డీస్కి వారి ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక టెస్ట్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకొని అదే పల్నాడు జిల్లాకు చెందినటువంటి పాణి హనుమిరెడ్డి గారిని అద్దంకి తీసుకురావడం జరిగింది. ఈయన కూడా అతి దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరలా వైఎస్ఆర్సీపీ ఒక రకంగా రియలైజ్ అయిందా లేకపోతే మళ్ళీ ప్రయోగాత్మకంగానే అద్దంకిలో ప్రయోగిస్తుంది అనేది మాత్రం కొంచెం తెర వెనక కాదని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద సేమ్ కమ్యూనిటీకి అంటే రవికుమార్ గారు కమ్మ కులం కాబట్టి అదేవిధంగా కమ్మ కులానికి చెందినటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని అద్దంకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కమ్మ వర్సెస్ కమ్మ ఇద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ కాబట్టి అసలు ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ పీపుల్ అంటే మధ్యవర్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు పార్టీ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు పార్టీ అభిమానం ఉన్నవాళ్ళు ఎటున్నవాళ్ళు అటు వేసుకుంటారు, అది నో ప్రాబ్లం. కానీ మీడియేటింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో ఇది అద్దంకిలో ఇప్పుడు రేపు జరగనున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇద్దరు ఒక బలమైనటువంటి కమ్యూనిటీ వ్యక్తులే. ఇప్పుడు చింతలపూడి అశోక్ కుమార్ గారు కూడా డబ్బు విషయంలో తక్కువ అని చెప్పడానికి లేదు, ఆయన కూడా బలమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కనుక పైగా డాక్టర్ కనుక పోయినటువంటి వారిని అందరిని కూడా రిసీవింగ్ అనేది చాలా బాగుందనేది ఇప్పుడు వరకు వెళ్ళినటువంటి దగ్గర ఒక 10,000 నుంచి 15,000 మంది ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఆయన అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఆయన మీద మంచి ఒపీనియనే చెప్తున్నారు.
సో దీన్ని బట్టి చూస్తే చింతలపూడి అశోక్ కుమార్ గారు అద్దెకి కరెక్ట్ అని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద ఇప్పుడు ఓటం గెలుపులు మనం ముందుగానే చెప్పలేం, కానీ మొత్తం మీద మాత్రం బలమైనటువంటి వ్యక్తి, రవికుమార్కి ధీటైనటువంటి వ్యక్తి అనేది వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా భావిస్తూ ఉంది. సో ఇప్పుడు మొత్తం మీద కమ్మ వర్సెస్ కమ్మ అద్దంకిలో